హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి వాక్-ఇన్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి. అంటే నెక్స్ట్ వీక్ వాక్-ఇన్ డ్రైవ్స్ అంటే 28th దాకా. అంటే ఈరోజు అయితే డేట్ 18th కదా, 19th నుంచి 28th దాకా మనకి కొన్ని వాక్-ఇన్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి. వాక్-ఇన్ డ్రైవ్స్ అన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో నేను మీకు చూపిస్తాను. అంటే కంపెనీ డీటెయిల్స్ కానీ, వాటి యొక్క ఇన్ఫర్మేషను, అంటే ఇంటర్వ్యూ లొకేషన్ కానీ, అవన్నీ అంటే ఏ కంపెనీ ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అనేది డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే జాబ్ బై జాబ్, లొకేషన్ బై లొకేషను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ వీడియోలో మనకు 7 మ్యాసివ్ వాక్-ఇన్ డ్రైవ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ 7 రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అవి ఫ్రెషర్స్కి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ స్లైడ్ చూస్తే 7 మ్యాసివ్ వాక్-ఇన్ డ్రైవ్స్ అండ్ ఇంటర్న్షిప్స్, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలిజిబుల్. హైదరాబాద్ లొకేషను, చెన్నై లొకేషను, సంగారెడ్డి, డిప్లొమా స్టూడెంట్స్కి కానీ, బీటెక్ స్టూడెంట్స్కి కానీ, సిఎస్, ఐటీ అండ్ మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్కి అయితే మనకి ఇప్పుడు చూపించబోయే జాబ్ ఓపెనింగ్స్ అయితే బేస్డ్ ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద డిసిగ్నేషన్, అవి డిఫరెంట్గా ఉంటాయి. అది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఏఐఎంఎల్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్. అంటే ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అంటే మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సిందే. ఎస్లాజిక్ అనే కంపెనీ నుంచి మనకు ఎంఎల్ ఇంటర్న్షిప్ అయితే ఉంది. ఇక్కడ మీరు డ్యూరేషన్ చూస్తే 3 to 6 months డ్యూరేషన్ ఉంది. మోడ్ వచ్చి ఆఫ్లైన్ అని అయితే ఉంది. ఓకేనా. ఫ్రీ అప్లికేషన్ అనేది కూడా మనం ఇక్కడ ఇంటర్న్షిప్ వాళ్ళైతే మనకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరైతే ఇంటర్న్షిప్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ కోర్స్ కంటెంట్ అండ్ సిలబస్ వచ్చేసి పైథాను, ఏఐఎంఎల్ మనకు వచ్చి ఉండాలి, మిషన్ లెర్నింగు, డీప్ లెర్నింగు, ఫండమెంటల్స్ అయితే తెలిసి ఉండాలి, డేటా ప్రాసెసింగు అండ్ విజువలైజేషన్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ టూల్స్ వచ్చి పైథాను, ఎంపై, పాండాసు, ఇవన్నీ కూడా గిట్ హబ్ బేసిక్ ఐడియా అయితే ఉండాలి అంటున్నారు. ఒకసారి మీరైతే చెక్ చేయండి. కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయండి. ఇంటర్న్షిప్ అయితే షెడ్యూల్ చేయించుకోండి. థ్యాంక్ యూ. ఇంకోటి మనకు ట్రైనింగ్ ఇంజనీర్ అంటే జూనియర్ ఇంజనీర్, మనకు ఇంటర్వ్యూ డేట్ వచ్చి 25th July 2026. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చి 20 వాకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ ఓన్లీ, ఇది ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. జాబ్ ఫుల్ టైము. లొకేషన్ వచ్చి హైదరాబాద్ లొకేషను. రిక్వైర్డ్ స్కిల్స్ ఏమి ఇచ్చారంటే గుడ్ బేసిక్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ అండ్ లెర్న్ టెలికామ్ అండ్ ఓఎస్బి అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అయితే వచ్చి ఉండాలి. ఆటో క్యాడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటే మీకు మంచిది అని అయితే చెప్తున్నారు. ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అని అంటున్నారు. గుడ్ డిసిప్లైన్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి, ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. సీనియర్ క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ కెరియర్ ఇన్ టెలికాం ఇంజనీరింగ్ సర్వీస్. ఓకేనా, ఇదైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ నేను ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. కంపెనీ నేమ్ వచ్చి వాల్నెట్. ఇంకోటి వచ్చి .NET వాక్-ఇన్ డ్రైవ్. కంపెనీ నేమ్ వచ్చి క్లయింట్ కంపెనీ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. డ్రైవ్ వచ్చేసి మీకు డ్రైవ్ వచ్చేసి అమీర్పేట అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది 11 to 15 అయితే జరుగుతుంది.
కానీ కరెంట్ కూడా జరుగుతున్నాయి, అంటే 24th దాకా జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషను. ఒకసారి మీరు సంధ్య అనే కాంటాక్ట్ పర్సన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఆ కాంటాక్ట్ నంబర్ ఉంది, ఒకసారి మీరైతే వాళ్ళతో కాల్ చేసి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయించుకోండి. ఇక్కడ పాస్డ్ అవుట్స్ క్రైటీరియా చూస్తే 2026 అండ్ 2027 పాస్డ్ అవుట్స్ అయితే ఉండాలి అని అయితే మెన్షన్ చేశారు. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే నాకు తెలిసి. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ 0 years to 7 years కెరియర్ గ్రాప్స్ ఆర్ వెల్కమ్ టు అటెండ్ అని అయితే అంటున్నారు. కీ టెక్నాలజికల్ స్కిల్స్ వచ్చి C# ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి, ASP.NET కోర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చి ఉండాలి, వెబ్ API డెవలప్మెంట్ వచ్చి ఉండాలి, SQL సర్వర్, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. వెన్యూ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. మీరు బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమే టు ద వెన్యూ అని అయితే ఇచ్చున్నారు. ఒకసారి మీరు చెక్ చేయండి, ఇక్కడ డేట్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా మీరైతే చెక్ చేయండి. ఒకసారి ఈ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయించుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెషర్ వాక్ ఇన్ డ్రైవ్స్ మల్టిపుల్ ఇంజనీరింగ్ ట్రాక్స్ అని అయితే ఉంది. ఇక్కడ మీరు స్టాండర్డ్ గ్రూప్ అనే కంపెనీ నుంచి మనకి మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే సేల్స్ రోల్ అనమాట, సర్వీస్ రోల్, డీటెయిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని అయితే ఉంది. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మీకు రోల్స్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ మెకానికల్, ఓకేనా, ఆర్ కెమికల్. ఇవి బీటెక్ మెకానికల్, కెమికల్ అండ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అనలైసిస్ ద కస్టమర్ టెక్నికల్ రిక్వైర్మెంటు, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి కింద ఇచ్చిన డిస్క్రిప్షను. ఎవరైనా సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి 17th July నుంచి 22nd July దాకా అయితే ఇంటర్వ్యూ డేట్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది ఇచ్చున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చి క్యారీ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీరు క్యారీ చేయాలి అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ వాక్ ఇన్ డ్రైవ్ ఇది కంపెనీ నేము. ఈ కంపెనీ నేమ్ని మనం మామూలుగా సెర్చ్ చేస్తే మనకి దీని యొక్క లొకేషన్ అనేది తెలుస్తుంది. ఈ పర్టికులర్ డేట్స్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. స్టాండర్డ్ గ్రూప్ డ్రైవ్ వెన్యూ అండ్ కాంటాక్ట్, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్. వెన్యూ 1, వెన్యూ 2, వెన్యూ 3 అంటే డిఫరెంట్ లొకేషన్లో అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారు, ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది, ఒకసారి మీరు చెక్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ AI పవర్డ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇదైతే కంపెనీ నేము. ఇక్కడ మీరు చూస్తే బిల్డ్ మోడర్న్ 3 to 6 years ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ అనమాట. ఎవరైతే యూఐ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, యూఐ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది వచ్చేసి వాళ్ళ యొక్క ఇది కంపెనీ నేము. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 6 years ఉండాలి. లొకేషన్ వచ్చి హైదరాబాదు. ఈమెయిల్ వచ్చి కింద riasing@ibotix.ai అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. మీకు కింద వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటే కనుక ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ 2026 గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది వచ్చి డ్రైవ్ డేట్ వచ్చి 25th July 2026, టైమింగ్ వచ్చి 10 AM to 1 PM. కాంటాక్ట్ పర్సన్ వచ్చి దీపక్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా బీటెక్, BE, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, 2026 గ్రాడ్యుయేట్స్ ఓన్లీ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అకాడమిక్ క్రైటీరియా మినిమం 80% త్రూ అవుట్ ద అకాడమిక్స్. బ్యాక్లాగ్ పాలసీ, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి ఆల్ క్లియర్ చేసి ఉండాలి అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ డాక్యుమెంట్స్ టు క్యారీ అప్డేటెడ్ CV, ప్రొఫెషనల్ రెజ్యూమే, కాపీ ఆఫ్ 8th సెమిస్టర్ మార్క్ లిస్ట్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి మనకు తమిళనాడులో
డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి ఈ 21st జూలైకి అయితే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. ఇది టెస్టింగ్. ఎవరైతే టెస్టర్స్ ఉన్నారో ఇమీడియట్గా ఫ్రెషర్గా ఉండి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు చూస్తే .NET ఫుల్ స్టాక్ డెవలపర్ ఇమీడియట్ ఓపెనింగ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ టెక్ ట్రైనింగ్స్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. లొకేషన్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ బీ ఇన్ హైదరాబాద్లో ఉండాలి అంటున్నారు. ఈ కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వాళ్ళ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి, లేదంటే కాంటాక్ట్ ఇన్ఫో అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్ వచ్చేసి C# .NET Core, ASP.NET MVC, ASP.NET Web API ఫ్రేమ్వర్క్స్, SQL సర్వర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఇది లెవెల్ 3 అండ్ లెవెల్ 4 ఐటీ కంపెనీ అని అయితే కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే కనుక ఈ కింద ఇచ్చిన మెయిల్ ఐడీస్కి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పర్టికులర్ డేట్స్లో మీరైతే ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. ఈ క్లయింట్ కంపెనీ అనేది కూడా మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాం కదా, జస్ట్ ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.